హే గైస్, ఈ పెళ్లి వీడియో కోసం మా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మీరు కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు కదా. మా చెల్లి పెళ్లి వ్లాగ్ అయితే వచ్చేసింది. ఈ డే మొత్తం మేము ఏం చేసామో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంటే నేను రికార్డ్ చేసినవి మాత్రమే, ఇంకా మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం పెళ్లిలో. పెళ్లి ముందు రోజు అయితే పెళ్లి కూతుర్ని చేస్తారు, ఇంకా గౌరీ పూజ కూడా చేస్తారు కదా. ఈ 2 వీడియోస్ నేను వేరే వ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నారు పెళ్లి వీడియో కోసం, అందుకనే పెళ్లి వీడియో ఫస్ట్ పెడుతున్నాను, దెన్ గౌరీ పూజ వ్లాగ్ పెడతాను. ఇంకా దీన్ని పెళ్లి కూతురు చేసి అందరు బట్టలు కూడా పెట్టేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత దీంతో అయితే గడప కడిగిచ్చినారు. గడప కడిగించి దానికి పసుపు కుంకుమ పెట్టించినారు. అటువై వీడియో తీసుకోరా, మధ్యలో కూర్చో, నువ్వు మధ్యలో కూర్చో, ముంగట ఏమొద్దు, మధ్యలో కూర్చో. కొంచెం లూజుగా కట్టే, నాకు కొంచెం కనపండి పిన్ని, నువ్వు కొంచెం సైడ్ జరుగు, కొంచెం అంటే మొత్తం జరిగింది. రెండింటిని కలిపి బొట్లు పెట్టాలి కదా. ఇచ్చి పడేస్తారు అడిగిపోయిన దానిపైన ఉండ రక్షణ, దీని కింద నుంచి తీస్తుంది లూజుగా. ఇది మనం ఫస్ట్ కట్టుకునేది దీనిపైన కదా. మా సంజయ్ అవుట్ఫిట్ చూడండి గైస్. అది తీస్తారు కదా, మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ మారుతారు. మంచి పని లోపల కట్టాలి, కానీ టైట్ ఉన్నది. బొట్లు పెట్టు, పెట్టండి. ఏది పెట్టలే, కనిపిస్తలేదు అది. పెద్దగా పెట్టు. పౌడర్ పెద్దగానే పెట్టినా కానీ దానిపైన పౌడర్ వేసి పౌడర్ ఉంది, అంతకంటే పెద్దగా పెట్టాలా నువ్వు? మళ్ళీ ఒకసారి పెడతా. మరి అంతకంటే పెద్దగా పెడితే గలీజ్ ఉంటుంది. 200 అవునా? ఒక దండ అది 2000 వేరే పూలదండ. ఇగో వెనకాల అట్లా గ్యాప్ ఉంది కదా, మెడ దగ్గర ఏం కనిపించదు కదా, ముందర కనేసి ఏం మంచిగా వాడు దగ్గర లేదే లేదు. రస్సు పారాని నైట్ 12 కాగానే అయితే మమ్మల్ని పంపించారు, ఎందుకంటే పెళ్లి మార్నింగ్ 8 o'clock ఉండే. అందుకని మేము ఫాస్ట్గా వచ్చేసాము. వచ్చి ఒక దగ్గర గెస్ట్ హౌస్ రూమ్ తీసుకొని పడుకున్నాం అందులో. ఇంకా మార్నింగ్ లేచి 3 o'clockకి లేచి రెడీ అవ్వడం స్టార్ట్ అయిపోయాం. పెళ్లి కూతుర్ని అంటే మా చెల్లిని మొత్తం నేనే రెడీ చేశాను. మా చెల్లి ఏమో లాస్ట్కి పారాని పెడుతుంది, ఇంకా అది కూడా మధ్యలో హెల్ప్ చేసింది. లాస్ట్కి అయితే అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది పెళ్లి కూతురిది. హెయిర్, శారీ, జ్యువెలరీ, మేకప్ అంతా నేను చూసుకునేసరికి చాలా టైం పట్టింది. అంటే ఇద్దరు ఉంటే ఒకళ్ళు హెయిర్, ఒకళ్ళు శారీ డ్రేపింగ్ అదంతా చూసుకుంటే సెట్ అయిపోతుండే, కానీ అన్ని నేనే చేసేసరికి కొంచెం లేట్ అయింది మాకు. పెళ్లి కూతుర్ని ఫాస్ట్గా రెడీ చేసి అయితే మేము పంపించేసాము. దాన్ని పంపించినాక చాలా సేపటికి మేము రెడీ అయ్యి వెళ్ళాము. కొబ్బరి బొండ కూడా నేనే చేశాను. ఎలా ఉందో కంపల్సరీ చెప్పండి, ఎందుకంటే అది ఎంత టైం పట్టిందో అసలు లిటరలీ 5 to 6 hours పట్టింది ఆ కొబ్బరి బొండ చేయడానికి. సంజనని కళ్యాణ మండపంకి తీసుకెళ్ళడానికి అయితే కార్ వచ్చింది. ఇంకా దాంతో పాటే దాని సారా సామాన్ కూడా పంపించేసాం మొత్తం. బాగున్నవే, బయట తీసుకో. సంజయ్ ఇటు కారు వస్తుంది, ఇక్కడ ఉండు. 2 చేతులు పట్టు, అవన్నీ వేసుకోవాలి. నువ్వు ఉండరాదే పెళ్లి పిల్ల అయ్యాలి ఒకరోజు అంటారు. రక్షిత పోవే, ఇంకా తెస్తురు. ఒకసారి హాయ్ చెప్పిగా.
ఒక్కసారి హాయ్ చెప్పు పెళ్లి కూతురు. ముసుగు మంచిగా వేసుకో ముందుకి. ఒకసారి ఇటు చూడిగా బంద్ చేస్తా. గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడే మేము రెడీ అయ్యాము. సో ఇంకా మా చెల్లి వస్తుంది చూడండి. మేము లగేజ్ పెట్టుకొని రెడీగా ఉన్నాము. మా అన్న వాళ్ళు వస్తే ఎక్కి వెళ్ళిపోతాము. అందరికంటే లాస్ట్ మేమే. మా సంజన పెళ్లి కూతురు అయితే ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇప్పుడు మేము వెళ్ళాలి. వెయిట్ చేస్తున్నాం అన్న కోసం. 8కి పెళ్ళి అయితే మేము 9:45కి వెళ్తాం. 9:45. చెప్పు మమ్మీ, హాయ్ చెప్పు మమ్మీ. మేము రెడీ అయినాక మా అన్నయ్యకి కాల్ చేస్తే వచ్చి పికప్ చేసుకున్నాడు. ఇంకా దారిలో నేనైతే ఫ్లవర్స్ కూడా కొనుక్కున్నాను పెట్టుకోవడానికి. ఇంకా నేనైతే చాలా సింపుల్గా రెడీ అయినా. మా చెల్లి కొంచెం హెవీగానే రెడీ అయింది. ఫైనల్లీ ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళగానే వాయో ఎందుకు వచ్చినావు, అయిపోయింది ఫంక్షన్ అయిపోయింది ఇంటికి వెళ్ళు అని అన్నాడు. కానీ ఏం చేస్తాం, లేట్ అవుతుంది అప్పుడప్పుడు. లేట్ వచ్చాము, అది కూడా మా చెల్లి పెళ్ళికి లేట్. అది పెద్ద బ్లాగ్ కదన్నా. ఎప్పుడు వచ్చారు? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పనా వీడియో అది. ఒక్కసారి హాయ్ చెప్పండి, హాయ్ చెప్పు. హాయ్ ఏమైనా మాట్లాడు కదా, ఏమైనా మాట్లాడు. సరే నేను ఎలా ఉన్నా చెప్పు. బాగున్నా పిన్ని పెద్దమ్మకి నచ్చిందంటే మమ్మీ ఏమంటుంది తెలుసా, ఇట్లాంటి లూజ్ లూజ్ వేసుకోవడానికి ఇంతసేపు కావాలని నీకు టైం అంటుంది. ఎవరంటారు? అవు పెద్దమ్మ. ఏ ఒక్క రసకే పట్టి రాలేదు. సంచు అక్కడ పోయి తీసుకొచ్చుకోపోలేదు. మా మాయ చూడండి ఫ్రెండ్స్. కనీసం కనీసం దీని పేరు చెప్పిన ఒప్పుకుంటుండే. రేపు చెప్పు నువ్వు ఎవరి పేరు ఏ కోడలు మంచిగా ఉన్నదంట, పెళ్ళి ఏ కోడలు మంచిగా ఉందన్న. అవునా, పెళ్ళైన కొడలతో దీపక్ అంట. మాయ టేస్ట్ బాలే. పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగని చూడు.
జనకు జనకు సరికొత్త కళ ఒకటి సంజు 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 అన్నయ్య సంజు 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 తగ్గేదేలే సంజు మేము కూడా వస్తాం చెప్తున్నా బావా చీటింగ్ సంజు సంజు బావా ఇంకా చేత టచ్ చేయొద్దు అబ్బా ఎందుకే బంగారం వాడికి దొరికింది లేదా అబ్బా ఇంకేం లేదు ఆ బిందు కోట్ల పట్టుకోవాలి ఆయన పెట్టండి బిన్నెట్లో కొంచెం దెబ్బ పగిలిపోతుంది 5 minutes 2 minutes వస్తుంది
సచ్ పట్టుకో. బ్లాగ్ రేపు యూట్యూబ్లో వస్తే చూడు. చిన్నమ్మా అన్నయ్య పాటలు పెట్టి వచ్చు డాన్స్. అవును పాటలు పెట్టి వచ్చు బావా. పాటలు పెట్టి డాన్స్ చేస్తాం మంచి పాటలు. మహాదేవి వశిష్ఠ ప్రియభామిని అరుంధతి నమస్తుభ్యం ఇదమర్ఘ్యం దదామ్యహం. సంజు వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ వస్తుంది మొన్న. మా బావ పట్ట పట్ట తెలుసుంటే చుక్కలు చూపెడుతుంది మీ అక్క. అంత లేదు. అయ్యో మా బాగా మళ్ళీ స్ట్రాంగ్ ఉందా బాగా చూడు అని జరుగు. హాయ్ చెప్పు హాయ్ చెప్పు. నేను ఎందుకు ఇప్పిస్తా బంద్ చేయమని చెప్పు. ఇగో కన్నమ్మకి అట్లే కూర్చుంటావా? కూర్చుంటావా?
ఎస్ యూట్యూబ్ వస్తారే మనం యూట్యూబ్ వస్తాం మనందరం. క్యాప్చర్డ్. ఫైనల్లీ సంజన పెళ్ళి అయితే అయిపోయింది. తన పెళ్ళి చాలా హ్యాపీగా జరిగింది. కానీ భరత్లో మేమంత ఎంజాయ్ చేయలేదు, అంటే మేము ఓరం వెళ్ళలేదు, సంజన వాళ్ళు ఎంజాయ్ చేశారు. అందుకనే భరత్ వీడియోస్ ఏవి కూడా క్యాప్చర్ చేయలేకపోయాను. నేను క్యాప్చర్ చేసిన వరకైతే ఇంతే. ఇంకేది నెక్స్ట్ డే సంజన వాళ్ళ అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఇంకా వీళ్ళు ఇక్కడ గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. సో ఈ మూమెంట్ ఎందుకు మిస్ చేయడము, వాళ్ళకి మెమొరీగా ఉంటుంది కదా అని క్యాప్చర్ చేశాను. చాలా బాగున్నాయి. వాళ్ళకి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ దేవుళ్ళే వచ్చారు. ఇంకా వీళ్ళే కూడా కొన్ని ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ డే ఇది సంజన వాళ్ళ అత్తగారి ఇంటికాడ అని చెప్పాను కదా, దీన్ని 16 రోజుల పండగ అంటారు. ఇంకా ఆ రోజు వాళ్ళ ఇంట్లో భోజనాలు ఉంటాయి. నెక్స్ట్ డే మా పెద్దమ్మోళ్ళ ఇంటికాడ ఉంటుంది 16 రోజుల పండగ, అంటే సంజన వాళ్ళ అమ్మగారి ఇంటికాడ. అక్కడ నల్ల పూసలు కూడా కుచ్చుతారు. ఇంకా నల్ల పూసలు కుచ్చడం తోటి పెళ్లి మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఈ పెళ్లి వ్లాగ్ మొత్తం చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.